సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన బాబా గారు అందిస్తున్న సందేశం ఏమిటంటే కనుక, ఉంది కదా తల్లి, నా మీద విశ్వాసం ఉంది కదా, మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? ఏ ఆలోచన లేకుండా ఒక్క ముద్ద అన్నం పెట్టు తల్లి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా అంటే చాలా చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది. మనం అర్థం చేసుకుంటే మరి ఈ సందేశం మనకి బాబాగారికి ఒక ముద్ద అన్నం పెట్టమని చెప్తున్నాడు అంటే, బాబాగారు ఆకలితో ఉండి పెట్టేవారు లేక కాదు, ఆ అఖిలాండ బ్రహ్మాండ నాయకుడికి మనం అన్నం పెట్టాలా చెప్పు? కనుక అది కాదు ఆలోచించాల్సింది. బాబాగారు నీ యొక్క కర్మఫలాన్ని ఎలా దూరం చేయాలో దానికి ఒక మార్గాన్ని చూపుతున్నారు. ఆ మార్గంలో నువ్వు నడిచి ఆ కర్మఫలాన్ని దూరం చేసుకుంటే నీ జీవితంలో అదృష్టం అనే పంట పండుతుంది. మరి ఇక ఏదైనప్పటికీ కూడా అంతా నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి ఈరోజు బాబాగారి యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం ఈ తల్లి, ఆశగా వచ్చానమ్మా, ఒక ముద్ద అన్నం ఉంటే పెడతావా? ఒట్టి చేతులతోనే పంపిస్తావా? నాపై విశ్వాసం ఉంటే ఇది చూడమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించడానికి మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంటాయో, నేను ఆకలితో వచ్చి నిన్ను అన్నం పెట్టమని ఎందుకు అడిగానా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావు కదా తల్లి. అయితే ఈ యొక్క ఆశ్చర్యానికి కూడా ఒక అర్థం ఉంటుంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుణ్ణి నేనే 10 మందికి ప్రతిరోజు కూడా అన్నం పెడతాను. నా పేరు చెప్పుకొని 10 మంది తింటారు. 10 మంది అని అనుకుంటున్నారు ఏంటి బాబా? ఈ సమస్త ప్రాణకోటి అంతా కూడా మీరే కదా అన్నీ చూసుకునేది అని చెప్పి అంటున్నావు కదా. అయితే నిజమే తల్లి, ఏదేమైనప్పటికీ కూడా నా భక్తులను ఏ రోజు కూడా నేను చేయి విడిచిపెట్టలేదు. కష్టంతో వచ్చిన నా పాదాల మీద పడి మున్నీరై ఏడుస్తూ ఉంటారు. నాకు ఎన్నో ముక్కులని మొక్కుకుంటూ ఉంటారు. నా విభూదిని ఆశగా ధరిస్తూ ఉంటారు. కడుపులో ఏదైనా నలతగా అనిపిస్తే నా విభూదిని నీళ్ళల్లో కలుపుకొని తాగుతూ ఉంటారు. నా ద్వారకామాయికి ఎన్నో మొక్కులను చెల్లించుకోవడానికి వస్తూ ఉంటారు. నా దర్శన భాగ్యమే జీవితానికి కూడా కావలసినంత పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది అని చెప్పి షిరిడీకి ప్రయాణించిన నా దర్శన భాగ్యాన్ని చేసుకొని ఎంతో ఆనందపడిపోతూ ఉంటున్నారు. అయితే మరి నాకు అన్నం లేకపోవడం ఏంటి? నేను ఎందుకు నీ దగ్గరికి వచ్చాను అని అంటున్నావు కదా తల్లి. ఒక్క మాట చెబుతాను, జాగ్రత్తగా వినుబిడ్డ. ఏ తండ్రి అయినా కానీ ఆస్తులు, అంతస్తులు ఏదీ కూడా చూసుకోడమ్మా. డబ్బు ఉందా లేదా అని చెప్పి కూడా చూసుకోడు. ఏ ఇంటికి వెళుతున్నాము, ఇది నేను వెళ్తే ఇలా కదా అని కూడా చూసుకోరు. ఎందుకంటే ఆ తండ్రికి తన బిడ్డ కళ్ళని మాత్రమే చూస్తారు. తన బిడ్డ కళ్ళని చూసి తను ఎంత సంతోషంగా ఉంది, ఎంత ఆనందంగా ఉంది అని చెప్పి తెలుసుకుంటుంటారు. తన బిడ్డ నోరు తెరచి బాబా నేను సంతోషంగా లేను అని చెప్పాల్సిన పని లేదు తల్లి. నీ కళ్ళు చూస్తేనే నాకు అంతా అర్థమైపోతుంది. ఎందుకమ్మా ఆ కన్నీళ్లలో ఆ కన్నీరు అలా కారిపోతుంది? ఏం పాపం చేశావని చెప్పి ఈ జన్మలో ఇన్ని కష్టాలని అనుభవిస్తూ ఉన్నావు? మొత్తానికి కూడా ఇది జన్మలో చేసిన పాపాలు అయితే మనం మాత్రం కాదు తల్లి. పూర్వజన్మలో తెలుసో తెలియకో చేసిన పాపాల ఫలితాలే ఈరోజు నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయి. మరి ఈ పాపాలన్నీ కూడా పూర్తిగా నిర్మూలన అయిపోయి నీకు అదృష్టం పట్టించే రోజుని తీసుకురావడానికే ఈ రోజున అన్నం పెడతావా అని చెప్పి అడిగానమ్మా. ఎప్పుడైతే నువ్వు నాకు అన్నం పెడతావో ఆ రోజు
నీ యొక్క కష్టం నష్టం అన్నింటినీ కూడా తీర్చేస్తాను. నీకు కళ్ళల్లో నుంచి ఇప్పటి వరకు కన్నీరు కారాయి కదా తల్లి, ఇప్పటి నుంచి ఆనంద బాష్పాలు కారేలా చేస్తాను. ఇప్పటికైనా అర్థమైందా అన్నం ఎందుకు అడిగానో బిడ్డా? నా ద్వారకామాయికైనా కానీ, లేదా నీకు దగ్గరలో ఉన్న నా మందిరానికైనా కానీ ఒకరోజు అన్నంతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా తీసుకొని వెళ్ళు. అక్కడ నువ్వు నాకు ఆరగింపజేసిన తరువాత ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో నా రూపంలో, ఎవరైతే అంటే మనిషి రూపంలోనే నేను తిరుగుతూ ఉంటాను, అక్కడికి వస్తాను. నువ్వు పెట్టావో లేదో చూడటానికి కాదు, నీ చేతులతో నా చేతులతో నువ్వు పెట్టిన అన్నాన్ని తీసుకోవడానికి వస్తాను. అది నేనే తింటాను తల్లి. అప్పుడు నీ యొక్క పాపాలన్నింటినీ కూడా పూర్తిగా నీ నుండి తీసేస్తానమ్మా. మరి ఒక గురువారం రోజు నాకు బియ్యంతో వండిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తావా? మరి నీ కష్టాలన్నీ తీర్చడానికి మార్గాన్ని చెప్పు బాబా, మార్గాన్ని చెప్పు బాబా అని అడుగుతూ ఉన్నావు కదా. మరి నీకు మార్గాన్ని అయితే నేనే చూపిస్తాను తల్లి. ఎన్ని కష్టాలు పడుతున్నావో, ఎన్ని బాధలు అనుభవిస్తున్నావో, ఎన్ని రకాలుగా ఎటు చూస్తున్నా కష్టం అనేది నీ వెంటపడి తరుముతూ ఉంటే గుక్క తిప్పుకోలేని పరిస్థితుల్లో 4 గోడల మధ్య కన్నీటిని కారుస్తూ బ్రతుకుతున్నావు. ఇది ఒక రోజా 2 రోజులా అని అనుకోవడానికే లేదు. ప్రతిరోజు కూడా నరకాన్ని చూస్తూ ఉన్నావు. కోరుకున్న కోరికలు తీరటం లేదు, అనుకున్న పనులు కూడా జరగటం లేదు. ఏంటి ఈ కర్మ నాకు అని చెప్పి అంటున్నావు కదా. కర్మ ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది తల్లి. కొన్ని పుణ్యకార్యాల వల్ల ఈ కర్మ ఫలితం అనేది నీకు దక్కుతుంది. ఆ యొక్క పుణ్యకార్యాలు ఏవైతే చేస్తావో కర్మ అంతా కూడా పూర్తిగా దూరమయ్యి వెళ్ళిపోతుంది బిడ్డ. ఎప్పుడైనా కానీ నీ దగ్గర 10 రూపాయలు ఉంటే కనీసం ఒక అర్ధ రూపాయి అయినా కానీ దానం చేయి తల్లి. అది కూడా అన్నీ బాగున్న వాళ్ళకి కాదు, ఆకలితో అలమటిస్తూ ఉన్న వాళ్ళకి. ముసలివాళ్ళు, నిరుపేదలు చేతికి కాళ్ళకి గాయాలతో అలమటిస్తూ ఉంటారు కదా తల్లి. వారు ఏ పని చేసుకోలేక, ఎవరు చూసేవారు లేక ఒక ముద్ద అన్నం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా తల్లి. అటువంటి వారి ఆకలి తీర్చమ్మా. నీ యొక్క పాపాలు అన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. జీవితంలో సంతోషాలు అనేవి తప్పకుండా అడుగు పెడతాయి. మరి ఈ తండ్రి ఎందుకు అన్నం పెట్టమంటున్నారో ఇప్పుడు పూర్తిగా అర్థమైంది కదా బిడ్డ. సంతానపరంగా కూడా కొన్ని రకాలైన సమస్యలను ఇప్పుడు నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. నీకొక మాట చెప్పేదా, నా సంతానమైన నువ్వు ఎంత బాధని అనుభవిస్తున్నావో, ఇంత బాధని అనుభవిస్తున్నా కూడా ఏ రోజు కూడా ఏ తప్పులు చేయననే ఆలోచనలు నీ మనసుకు కలగలేదు కదా తల్లి. అందుకే నువ్వు నా భక్తుడిగా, భక్తురాలిగా నియమింపబడ్డావు బిడ్డ. కొన్ని చెడు వ్యసనాలు అనేవి నిన్ను బానిసలను చేసి అల్లాడిస్తున్నాయి. ఇది కూడా కర్మలో ఒక భాగమే. ఈ యొక్క కర్మను తొలగించుకోవడానికే ఆ వ్యసనాల నుంచి కొంచెం గట్టిగానే బయటపడాలమ్మా. అప్పుడే నీ యొక్క అంటే నీకు ఇప్పటి వరకు ఏవైతే చెడ్డ రోజులు ఉన్నాయో ఆ చెడ్డ రోజుల నుంచి కూడా నువ్వు బయటపడతావు. ఇప్పటి వరకు ఒక అంధకారమైన గదిలో బతుకుతూ ఉన్నావు. ఇప్పటి నుంచి నీ జీవితంలో కొత్త సంతోషాలు అనేవి తెప్పించే బాధ్యత నాది. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ కోరిక అనేది నువ్వు నాకు అన్నం పెట్టడంతో పూర్తిగా తీరిపోతుంది బిడ్డ. ఆకలితో ఆశగా అడిగాను, మరి నా ఆకలిని తీరుస్తావు కదా తల్లి. నువ్వు ఎన్నో కోరికలను అడిగావు. ఈ ఒక్క ఆకలిని తీర్చమ్మా. నా కడుపుని నింపే ప్రయత్నం చెయ్యి. తప్పకుండా నువ్వు అడిగిన కోరికలన్నీ కూడా తీర్చేసే వెళ్తానమ్మా. నువ్వు నా ద్వారకామాయిలో ఒక్కసారైనా అడుగుపెట్టు. నా ద్వారకామాయిలో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి నీ జాతక చక్రాన్నే మార్చేస్తాను తల్లి. ఇప్పటి వరకు నీ సమస్యలు పోవటానికి ఎన్నో రకాలైన మార్గాలను చెప్పాను, ఎన్నో రకాలైన సందేశాలను అందించాను. ప్రతి సందేశం కూడా నీకు ఒక్కొక్క దారిని చూపిస్తూ ఉంటుంది. ఆ దారిలో నువ్వు నడుచుకుంటూ వెళ్తే చాలు, అన్నీ అవే సర్దుకుంటూ ఉంటాయి.
నేను అందిస్తున్న సందేశాల్లో నీ నడకని ప్రారంభించు. అప్పుడే నీ జీవితంలో కొత్త వెలుగు, కొత్త అదృష్టం అనేది అడుగు పెడుతుంది తల్లి. నా మీద నమ్మకం ఉంచు. ఇది ఫ్రెండ్స్ మన బాబా గారు అందించే సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.